కోరమంగాల వైబ్, ఫుల్ యూత్ ఎనర్జీ. ఏ ఏరియాలో లైఫ్ ఎప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది? యూబీ సిటీ, విత్తల్ మల్య రోడ్. ఏ సైడ్ చూస్తే బెంగళూరు ఒక ప్రీమియం వరల్డ్ లాగా కనిపిస్తుంది. టుడే నువ్వు చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు. కామ్, ఇంకా హ్యాండ్సమ్. నిన్ను చూస్తే అలా కామ్ అయిపోతాను. రే మారిపోలేదా, చచ్చిపోతావు. చాయ్ అండ్ కాఫీ లవర్స్, బెంగళూరు ఇందిరానగర్ వచ్చేయండి. ఇక్కడే క్యాఫేలో ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది మావా. జయనగర్ అంటే సైలెంట్ స్ట్రీట్స్, క్లీన్ రోడ్స్. ఇక్కడ వాక్ చేస్తే మైండ్ రీసెట్ అయిపోతుంది బాస్. ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన వీడియోస్ వియో 3.1 మోడల్తో ఒక వెబ్సైట్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్ నేను చూపిస్తాను. ఇక్కడ నుండి మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏఐ జెన్ మ్యాక్స్ అని మీరు క్రోమ్లో సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే మనకు వెబ్సైట్ షో అవుతుంది. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు వీడియోలో ఆడియో క్వాలిటీ అయితే అమేజింగ్గా ఉంటుంది, ఫుల్ రియలిస్టిక్గా. ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో ఆప్షన్ ఉంది, కింద వీడియో డిస్క్రిప్షన్ ఆప్షన్ ఉంది కదా. ఇక్కడ ఇప్పుడు మనం చాట్ జీపీటీ ద్వారా స్క్రిప్ట్ అనేది తయారు చేసి సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ మనం పేస్ట్ చేసి వీడియో జనరేట్ చేద్దాం. ఇక్కడ నేను ఇలా రాశాను, గివ్ ఏ యాక్షన్ స్టోరీ స్క్రిప్ట్ సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ విత్ రోమన్ తెలుగు డైలాగ్స్ విత్ కరెక్ట్ అండ్ క్లియర్ ప్రొనౌన్సియేషన్, హీరో స్టైల్ ఆల్సో మెన్షన్ అని ఇక్కడ ఇలా రాశాను. ఇప్పుడు చూడండి, ఒక అమేజింగ్ స్క్రిప్ట్ అయితే మనకు చాట్ జీపీటీ క్రియేట్ చేసి ఇచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం సీన్ బై సీన్ ఇక్కడ నుండి ప్రాంప్ట్స్ కాపీ చేసి ఆ వెబ్సైట్లో పేస్ట్ చేసి మనం వీడియోస్ అనేవి జనరేట్ చేద్దాం. ఇక్కడ మనకు హీరో స్టైల్ స్టార్టింగ్లోనే షో అవుతుంది. ఫస్ట్ హీరో స్టైల్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడి వరకు నేను కాపీ చేసుకున్నాను. ఇప్పుడు తిరిగి ఏ జెన్ మ్యాక్స్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మన సీన్ ఏదైతే ఉందో ఆ సీన్ని కూడా మనం చాట్ జీపీటీ ద్వారా కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మన హీరో క్యారెక్టర్ స్టైల్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేసేసుకుందాం. సో చూడండి, ఇక్కడ నేను వీడియో డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం స్పేస్ ఇద్దాం. స్పేస్ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మనం చాట్ జీపీటీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో చూడండి, నెక్స్ట్ మనకు సీన్ ఏదైతే ఉందో సీన్ కాపీ చేసుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ సీన్ కాకుండా ఇంకో సీన్ని మీకు చూపిస్తాను. ఎగ్జాంపుల్ కోసం 2-3 వీడియోస్ నేను జనరేట్ చేసి చూపిస్తాను. కానీ ఇక్కడ మీరు ఫ్రీగా అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫస్ట్ ఇక్కడ నేను ఈ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చేద్దాం వెబ్సైట్లోకి. ఇక్కడ మనం పేస్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. సో చూడండి, పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు డైలాగ్స్ కూడా షో అవుతున్నాయి కదా ప్రాంప్ట్లో. ఆ డైలాగ్స్ని కూడా మనం పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం చాలా వీడియో జనరేషన్ టూల్స్లో చూసి ఉంటాం, మనకు అంతగా ప్రొనౌన్సియేషన్ ఏదైతే తెలుగులో డైలాగ్స్ అయితే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా రాదు, కానీ ఇక్కడైతే మనకు చాలా అమేజింగ్గా వస్తుంది. సో చూడండి, ఇక్కడ డైలాగ్స్ కూడా నేను కాపీ చేస్తున్నాను, ప్రాంప్ట్లో ఉన్న డైలాగ్స్ని. ఇక్కడ ఇప్పుడు మనం పేస్ట్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. మీరు ఇక్కడ రేషియో ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి అయితే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకోండి. షార్ట్స్ రీల్స్ కోసం అయితే ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అయితే తయారవుతుంది. కొంచెం సేపు మీరు వెయిట్ చేయండి. సో చూడండి, మన వీడియో అనేది ఇక్కడ తయారైపోయింది ఫ్రెండ్స్, విత్ ఆడియో క్వాలిటీతో పాటు అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి. ఎంతో అమేజింగ్గా మనకు మన వీడియో అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ ఎలా చేయాలంటే ఇక్కడ మనకు 3 డాట్స్ షో అవుతుంటుంది వీడియో మీద. 3 డాట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ ఇలా అయితే నేను వీడియోని డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఆ ప్రాంప్ట్ని కూడా నేను కాపీ చేస్తాను పూర్తిగా. కాపీ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నేను పూర్తిగా కాపీ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏఐ జెన్ వెబ్సైట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ నేను పేస్ట్ చేసేసాను. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ సీన్ని కూడా జనరేట్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ జనరేట్ వియో 3.1 వీడియో మీద క్లిక్ చేస్తే మనకు ఫ్యూ సెకండ్స్లో అమేజింగ్ అవుట్పుట్ అయితే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి.
సో వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి చూద్దాం. ఇక్కడ మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎంతో రియలాస్టిక్గా మనకు వీడియో అయితే ఇక్కడ జనరేట్ అయింది చూడండి. సో ఈ వీడియోని కూడా మనం ఇక్కడ వీడియో పైన 3 డాట్ షో అవుతున్నాయి కదా, 3 డాట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకుందాం. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి మనం 3D యానిమేషన్ వీడియోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా మనం చాట్ జీపీటీలోకి వచ్చేద్దాం. చాట్ జీపీటీలో ఇలా మీరు ఒక కమాండ్ ఇవ్వండి, గివ్ ఏ ఇంట్రెస్టింగ్ 3D యానిమేషన్ స్క్రిప్ట్ సీన్ బై సీన్ ప్రాంప్ట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ విత్ రోమన్ తెలుగు డైలాగ్స్ విత్ కరెక్ట్ అండ్ క్లియర్ ప్రొనౌన్సియేషన్. సో ఇలా రాసిన తర్వాత ఇక్కడ మనకు ఒక స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏం లేదండి, ఏదైతే మీరు స్క్రిప్ట్ తయారు చేసి ఉంటారు కదా, అదే స్క్రిప్ట్ మీరు పేస్ట్ చేసిన తర్వాత ఇలా మనం సీన్ బై సీన్ పేస్ట్ చేస్తాం కదా, మీరు ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేసిన తర్వాత 3D యానిమేషన్ లేదా 3D కార్టూనిస్టిక్ యానిమేషన్ అని ఇలా మీరు మెన్షన్ చేస్తే ప్రాంప్ట్లో అది ఆటోమేటిక్లీ 3D యానిమేషన్లో మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను హీరో స్టైల్ అయితే ఫస్ట్ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు మనకు ఇందులో ఏదో ఒక సీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేసి చూపిస్తాను ఎలా మనకు అవుట్పుట్ వస్తుందో. సో ఇందులో ఉన్న ఫస్ట్ ప్రాంప్ట్నే నేను కాపీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాపీ చేసుకున్న తర్వాత తిరిగి మనం మళ్ళీ ఇక్కడ వచ్చేద్దాం ఈ వెబ్సైట్లోకి. ఇక్కడైతే మనం పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు ఈ వీడియో కూడా జనరేట్ అయిపోతుంది. 3D యానిమేషన్స్ కూడా మనం అమేజింగ్గా జనరేట్ చేసుకోవచ్చు, చాలా బాగా జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన వీడియో అనేది ఇక్కడ జనరేట్ అయిపోయింది. సో ఎంతో అమేజింగ్గా వచ్చింది, విజువలైజేషన్స్ చాలా బాగా ఉన్నాయి. అలాగే ఇక్కడ నుండి ఇమేజ్ టు వీడియో ఎలా జనరేట్ చేయాలో అది కూడా చూపిస్తాను. సో బ్యాక్ వచ్చేయండి. ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ మీద క్లిక్ చేసి ఏదైతే మీరు ఇమేజ్ని వీడియోలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నేను ఒక ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ని నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మోషన్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏదైతే యాక్షన్ ఇక్కడ ఈ ఫోటోతో చేయించాలనుకుంటున్నారో ఆ యాక్షన్ రాయండి. లేదంటే జస్ట్ ఇలా అయినా మీరు రాసుకోవచ్చు, యాడ్ మోషన్స్ లేదా యాడ్ మూమెంట్స్ ఆన్ దిస్ ఇమేజ్ అని రాసుకోవచ్చు. లేదంటే మీరు ప్రాంప్ట్ రాయాలంటే రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం ఇలా నేను రాస్తున్నాను, యాడ్ మూమెంట్స్ ఇన్ దిస్ ఇమేజ్ అని. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన వీడియో అనేది తయారైపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మన వీడియో అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఇతను ఇక్కడ వాకింగ్ చేస్తున్నట్లు క్రియేట్ చేసి ఇచ్చింది. సో ఇలా మీరు అమేజింగ్గా వీడియోస్ అయితే ఇక్కడ నుండి క్రియేట్ చేయొచ్చు.